పోలవరం బనకచెర్లను అనుసంధానం చేసి రాయలసీమను సస్యశ్యామలం చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని దుద్యాల గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే గీత జయసూర్య, టీడీపీ పార్లమెంటు ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డితో కలిసి ఇంటింటికి వెళ్లి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. మొదట గ్రామానికి విచ్చేసిన ఆయనకి స్థానిక టీడీపీ శ్రేణులు, గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం కాబట్టి ధైర్యంగా ప్రజల్లోకి వస్తున్నామన్నారు. పోలవరం బనకచెర్లను అనుసంధానం చేసి రాయలసీమను సస్యశ్యామలం చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమన్నారు. ఇవ్వబోతున్నాం. ఒకవేళ ఏదైనా సాంకేతిక సమస్య వచ్చే నెల 1 కానీ 2019 తర్వాత భర్తలను పెన్షన్ తీసుకున్న భర్తలను కోల్పోయిన వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇవ్వమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చున్నారు. ఒకటి చేసుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పులో పూర్తి చేశారు. అప్పు కడుతున్నాం, వడ్డీ కడుతున్నాం, చెప్పినటువంటి సంక్షేమాన్ని ఇస్తున్నాం, చెప్పినటువంటి అభివృద్ధిని చేస్తున్నాం. ఇంతకుముందు నువ్వేం చేసావు అర్థం కాల, మళ్ళీ నువ్వు అప్పు చేయమని అంటావు. నువ్వు చేసిన అప్పు తీరవడానికి అప్పు చేయాల్సి వస్తుంది. అప్పు కట్టాలి, మళ్ళీ అప్పు పోతే ముందు డబ్బు కట్టంటారు. డబ్బులు ముందు కట్టుకుంటున్నాం, వడ్డీ కడుతున్నాం, మళ్ళా చెప్పినటువంటి సూపర్ 6 అని చెప్పి సంక్షేమాన్ని చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం. చదువుకున్న పిల్లలకమ్మ ఫీజు మనకి రేపు ఆగస్టు 15 దగ్గరగా మనకి 25 రోజులు ఉంది. ఆగస్టు 15 బస్సు ఆడపడుచులు అందరికీ ఆర్టీసీ బస్సు ఎక్కితే ఛార్జీ ఉండదు. ఇది చెప్పిన మాట ప్రకారం మన ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గం దుద్యాల గ్రామంలో సుపరిపాలన తొలి అడుగుల కార్యక్రమం పాల్గొనడానికి రావడం జరిగింది. ఈరోజు ప్రజలు చాలా ఆనందంగా, సంతోషంగా ముందుకు వస్తా ఉన్నారు. ఇల్లు తిరుగుతా ఉంటే వాళ్ళలో తల్లికి వందనం, ఎక్కువ మందికి కూడా 2, 3 వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు ఉన్నారు. ఇంతకుముందు మీద చాలా ఆనందంగా ఉందని చెప్తా ఉన్నారు. రెండవది పెన్షన్ కూడా 3000 ఉన్నటువంటి దాన్ని, అంటే ఆ రోజు 3000 ఇస్తామని చెప్పి ఆఖరా సంవత్సరంలో 3000 ఇచ్చిన ప్రభుత్వాన్ని ఈ రోజు చెప్పినట్లుగా ముందు నుంచే 4000 ఈ ప్రభుత్వాన్ని బేరేజ్ చేసుకుంటున్నారు ప్రజలు. ఒక్కొక్క కుటుంబానికి పెన్షన్ ఇప్పటికే 55,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 500 రూపాయల పెన్షన్ 3000, 1500, తర్వాత 3000, మళ్ళీ ఈరోజు 6000 కూడా చేసింది నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా ప్రజలు గుర్తు చేసుకుంటా ఉన్నారు. 15,000 పెన్షన్ కూడా పూర్తి మంచాలు కొనడానికి ఇవ్వడం జరుగుతుంది. దీపం 2 పథకం కింద ఉచితంగా గ్యాస్ అనేది 3 గ్యాస్ సిలిండర్లు, చాలా మందికి 1 గ్యాస్ సిలిండర్ వచ్చింది. 2వ గ్యాస్ సిలిండర్ కూడా కొంతమందికి ఇప్పుడిప్పుడే పడతా ఉంది. ఇదే విధంగా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్ కూడా ఉంటుంది అనేది ప్రజల్లో ఆనందంగా కనిపిస్తా ఉన్నారు. ఉచిత ఇసుకను కూడా తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వం ఇసుక ఇల్లు కట్టడానికి బంగారం అయిపోతే ఈ రోజున ఇసుకని నేరుగా తీసుకొచ్చుకోవడం లేదా డిపో ద్వారా పెట్టేసి తక్కువ ధరలుగా వాళ్ళకి తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేసి పెట్టి వచ్చేదాన్ని ఇసుక కూడా తీసుకురావడం జరిగింది. హాస్టల్లో, గురుకుల పాఠశాలల్లో ఈరోజు నాణ్యమైన బియ్యం కూడా మేము ఇవ్వడం జరిగింది. ఈ రోజున తీసుకున్నట్లయితే ఎప్పుడు లేనంత సంక్షేమాన్ని అందిస్తా ఉన్నాం. ప్రభుత్వం చెప్పిన ప్రతి పని కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కూడా చేసాం, రోడ్లు వేసాం, సంక్షేమాన్ని చేసాం. వరుసగా ధైర్యంగా జనం దగ్గరికి వస్తున్నాం. మీకు ఈ పనులు చేసాం, మీకు ఇంకా ఏం కావాలి. కొంతమంది పెన్షన్లు అడుగుతున్నారు కొత్తవి. 2019 తర్వాత స్పౌజ్ చనిపోయినటువంటి వాళ్ళకి స్పౌజ్ పెన్షన్లు కూడా వచ్చే రేపు 1 కానీ నెక్స్ట్ మంత్ లాగానే ఇచ్చేదానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉంది. అదేవిధంగా దాంతోపాటు కొత్త పెన్షన్లు అడుగుతా ఉన్నారు, రేషన్ కార్డులు ఇస్తున్నాం. అవి అయిన తర్వాత వాటిని కూడా పరిశీలన చేస్తామని తెలియజేస్తున్నాం. ట్రాన్స్పోర్ట్ చేసి పెట్టి వచ్చేదాన్ని ఇసుక కూడా తీసుకురావడం జరిగింది. హాస్టల్లో, గురుకుల పాఠశాలల్లో ఈరోజు నాణ్యమైన బియ్యం కూడా మేము ఇవ్వడం జరిగింది. ఈ రోజున తీసుకున్నట్లయితే ఎప్పుడు లేనంత సంక్షేమాన్ని అందిస్తా ఉన్నాం. ప్రభుత్వం చెప్పిన ప్రతి పని కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కూడా చేసాం, రోడ్లు వేసాం, సంక్షేమాన్ని చేసాం. వరుసగా ధైర్యంగా జనం దగ్గరికి వస్తున్నాం. మీకు ఈ పనులు చేసాం, మీకు ఇంకా ఏం కావాలి. కొంతమంది పెన్షన్లు అడుగుతున్నారు కొత్తవి. 2019 తర్వాత స్పౌజ్ చనిపోయినటువంటి వాళ్ళకి స్పౌజ్ పెన్షన్లు కూడా వచ్చే రేపు 1 కానీ నెక్స్ట్ మంత్ లాగానే ఇచ్చేదానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉంది. అదేవిధంగా దాంతోపాటు కొత్త పెన్షన్లు అడుగుతా ఉన్నారు, రేషన్ కార్డులు ఇస్తున్నాం. అవి అయిన తర్వాత వాటిని కూడా పరిశీలన చేస్తామని తెలియజేస్తున్నాం.
ఇంటికి కూడాను పెద్ద మొత్తంలో ఎస్సీ బీసీలకి 3 లక్షలు, ఎస్టీలకి 3,25,000 ఇంటికి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం చేసిన విషయం తెలియజేస్తుంది. ఎక్కడ కూడా రాజీ పడకుండా ముందుకెళ్తున్నాం. మేము మీ దగ్గరికి వస్తున్నాం, మీకు ఇవి చేసాం, మీకు ఇంకా ఏం కావాలి, మీకు ఇవ్వాలనేటువంటి దానికోసం ముఖ్యమంత్రి గారు పంపించారు. ఈ ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు లోకేష్ గారికి ఇలా దారిలో వస్తా చూశాను. 1200 కిలోమీటర్లు జరిగినటువంటి స్తూపాన్ని కూడా చూడడం జరిగింది. అంటే ఆ రోజు వారు ఎంత కఠోర శ్రమ చేశారో కూడా ఒకసారి గుర్తు కనిపిస్తా ఉంది. ఈరోజు కష్టకాలం ఉన్నప్పుడు అండగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఈ సంక్షేమం అందించడంలో కీలకంగా ఉన్నారు. కేంద్ర సహకారం అనేది కూడా మర్చిపోలేని విషయం తెలియజేసుకుంటూ, మేమైతే మాత్రం అభివృద్ధి సంక్షేమం చేయడం కోసం కంటిన్యూస్ గవర్నమెంట్ చాలా అవసరం. 19లో చేసినటువంటి అభివృద్ధి పనులు పూర్తిగా ఆగినాయి, మళ్ళీ తిరిగి మొదలు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకు కూడా మేము చెప్పే అప్పీల్ ఏంటంటే రేపు 29లో కావచ్చు వరుసగా కూడా మళ్ళీ మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించండి. కంటిన్యూస్ గా ఉంటే డెవలప్మెంట్ చేస్తాం. మేము పని చేయటం పోయినసారి వాళ్ళు కోన కొట్టారు, మళ్ళీ మొదలు పెట్టుకొని వస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో విధ్వంసం లేకుండా అభివృద్ధిని సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం మీ ఆశీర్వాదాలు కోరుకుంటానండి. థ్యాంక్ యూ.